స్టార్ హాస్పిటల్ సుఖీభావ్కు తిరిగి స్వాగతం. లేజర్ రాకతో ఇప్పుడు సర్జరీల తీరుతెన్నులు పూర్తిగా మారిపోయాయనే చెప్పుకోవాలి. కోతలు, కత్తిగాట్లు, రక్తస్రావం ఇవేమీ లేకుండానే తేలికగా ఆపరేషన్లు జరిగిపోతున్నాయి. పేషెంట్ కూడా రోజుల తరబడి హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం లేదు. తాజాగా ఇప్పుడు దంత సమస్యల్లోనూ లేజర్లు సంచలనం సృష్టిస్తున్నాయి. దంత సమస్యల్లో లేజర్ల ఉపయోగం గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. లేజర్స్ అంటే ఏంటి, ఎన్ని రకాలు? లేజర్స్ అంటే ఎప్పుడో 1960s వచ్చినాయి. ఇవి లైట్ యాంప్లిఫికేషన్ బై స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్. సో ఇది నార్మల్ లైట్ ఎనర్జీ లాగే, కాకపోతే ఒక స్పెసిఫిక్ వేవ్ లెంత్, స్పెసిఫిక్ యాంప్లిట్యూడ్ ద్వారా దానికి నిర్దేశించిన పాయింట్ మీద ఫోకస్ అయ్యి దానికి ఇచ్చిన పనిని అది సక్రమంగా చేస్తూ ఉంటాయి. ఈ లేజర్స్ 3 రకాలు ఉంటాయి. ఒకటి సాఫ్ట్ లేజర్స్, ఒకటి హార్డ్ లేజర్స్, ఒకటి డయాగ్నోస్టిక్ లేజర్స్. డయాగ్నోస్టిక్ లేజర్స్ ఎక్కడ వాడతారు? దంతాల్లో ఎక్కడైనా ఏమన్నా పుచ్చు అది ఉన్నట్టయితే లేజర్స్ వాటిని కరెక్ట్గా ఐడెంటిఫై చేయడానికి పనికొస్తాయి. సో యాక్చువల్గా లేజర్స్ మామూలుగా ఎనీ కేరియస్ టూత్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కేరీస్ ఉన్న చోట. సో లేజర్స్ ఎక్కువ వాటర్ ఎక్కడుందో అక్కడ దాన్ని ఐడెంటిఫై చేసి అది పుచ్చిపోయిన దాని కింద గుర్తిస్తూ ఉంటుంది. తర్వాత ఇంకా లేజర్స్ డయాగ్నోస్టిక్ ఇవాల్యుయేషన్కి కూడా ఉపయోగిస్తాము, క్యాన్సర్స్ వాటికి. సో ఎనీ చేంజ్ ఇన్ ద సెల్, ఏదన్నా కనుక క్యాన్సర్ చేంజ్ కనుక కనపడితే లేజర్స్ తొందరగా గుర్తిస్తూ ఉంటాయి. ఇవి డయాగ్నోస్టిక్ లేజర్స్. ఇంకా ఒకవేళ పల్ప్, దంతంలో ఉండే బ్లడ్ వెజల్స్ కానీ బ్లడ్ కానీ ఏదన్నా వైటాలిటీ పోతే కనుక లేజర్స్ ఇమీడియట్గా గుర్తిస్తుంది. హార్ట్ లేజర్స్ ఎప్పుడు వాడతారు? ఈ హార్ట్ టిష్యూ లేజర్స్ని ఎర్బియం లేజర్స్ అని అంటాము. అది మన దంత వైద్యంలో మనకి 2 చోట్ల హార్ట్ టిష్యూస్ వస్తుంది. ఒకటి ఏంటంటే పన్నులోనే ఎనామిల్ డెంటిన్, ఇంకోటి దాని కింద చుట్టూతా ఉండే బోన్కి. సో ఈ లేజర్స్ ఆ ఎనామిల్ డెంటిన్లో ఏదన్నా ప్రాబ్లం ఉన్నా దాన్ని క్యావిటీ కట్ చేయడానికి కానీ ఉపయోగిస్తాము. ఇంకా బోన్లో అయినా ఇన్ఫెక్షన్ ఉన్నా బోన్ కనుక మనం డ్రిల్ చేయాల్సి వచ్చినా మామూలుగా లేజర్స్ ఇప్పుడు ఉపయోగిస్తున్నాం. సో ఈ హార్ట్ టిష్యూ లేజర్స్ మన డెంటిస్ట్రీలో ఫస్ట్ ఏదైనా క్యావిటీ ప్రిపరేషన్కి యూజ్ చేస్తూ ఉన్నాం. సో క్యావిటీ ప్రిపరేషన్ యూజువల్గా మనము బోన్ని బర్తో కట్ చేస్తూ ఉంటాము. కానీ ఇప్పుడు ఈ లేజర్స్తో మనం క్యావిటీ ప్రిపేర్ చేసి ఫిల్లింగ్ కానీ రూట్ కెనాల్ కానీ చేయడానికి ఉపయోగిస్తున్నాం. సో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కూడా ఇదివరకు మనం బర్తో యూజ్ చేసేవాళ్ళం. ఇప్పుడు లేటెస్ట్గా లేజర్స్తో ఆ రూట్ కెనాల్కి యాక్సెస్ ఓపెన్ చేసి దాని లోపల పల్ప్ అదంతా కూడా లేజర్స్తో తీసేసి తర్వాత డీసెన్సిటైజ్ చేసి దానికి కావాల్సినటువంటి ఫిల్లింగ్ అది పెడతా ఉన్నాం. తర్వాత ఇంకా బోన్లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నా, ఒకవేళ బోన్ సర్జరీస్ ఏమైనా చేయాల్సి వచ్చినా కూడా రీసెంట్గా లేజర్స్తో యూజ్ చేస్తున్నాం. హార్డ్ లేజర్స్ యూజ్ చేసి బోన్ సర్జరీస్ కూడా చేస్తున్నాం. సాఫ్ట్ లేజర్స్ ఎప్పుడు వాడతారు? నోట్లో ఏమైనా చిన్న చిన్న పుళ్ళు కానీ యాప్టస్ అల్సర్స్ కానీ వచ్చినట్టయితే ఈ లేజర్ యూజ్ చేయటం వల్ల అవి ఇమీడియట్గా హీల్ అయిపోతూ ఉంటాయి. యూజువల్గా యాప్టస్ అల్సర్స్ 1 వీక్ to 14 days ఉంటాయి. సో ఈ లేజర్స్ వల్ల దాని ఇంటెన్సిటీ తగ్గి దాని నుంచి వచ్చే నొప్పి కూడా తగ్గుతూ ఉంటుంది. సో పేషెంట్కి చాలా రిలీఫ్ ఉంటుంది. నెక్స్ట్ ఎనీ జింజైవల్ కండిషన్స్, ఒకవేళ చిగుళ్ళు బాగా వాచి ఎర్రగా అయ్యి బ్లీడింగ్ వస్తూ ఉంటే ఈ లేజర్స్తో ట్రీట్మెంట్ ఇచ్చి ఆ జింజైవాని మనం కరెక్ట్గా కట్ చేసుకుని దాన్ని రీకాంటూర్ కూడా చేయడానికి సాఫ్ట్ లేజర్స్ చాలా ఉపయోగపడుతున్నాయి. సో ఇన్ కేస్ ఆఫ్ ఫ్లాప్ సర్జరీస్, ఒకవేళ ఏదన్నా చిగుళ్ళ వ్యాధి కనుక ఉండి ఎముక నుంచి చిగురు మనం సపరేట్ చేయాల్సి వస్తే ఈ లేజర్తో మనం చిగురుని కట్ చేసి దాన్ని నీట్గా మళ్ళీ లోపల ఉన్న గ్రాన్యులేషన్ టిష్యూ అంతా తీసేసి మళ్ళీ రీఅడాప్ట్ చేస్తున్నాము. సో ఈ చిగుళ్ళ వ్యాధి ప్రాబ్లంలు, ఈ పెరిడాంటల్ ప్రాబ్లంలు అంటే చిగురే కాకుండా కొంత ఎముకకి గ్రాన్యులేషన్ టిష్యూ ఫామ్ అయినా కూడా ఈ లేజర్స్తో వాటికి సక్రమంగా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ఇవి కాకుండా ఇంకా నోట్లో ఏమైనా చిన్న చిన్న లీజన్స్ లైక్ ఏదైనా ఫైబ్రోమాలు, ఏదైనా ప్యాపిలోమాలు అట్లా ఉన్నా కూడా ఈ లేజర్స్తో బ్లడ్లెస్గా నీట్గా పెయిన్ లేకుండా కూడా తీసేయటానికి ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత కొన్నిసార్లు జ్ఞానదంతం చుట్టూతా దానిపైన ఒక గమ్ పెరిగి ఉంటుంది. ఈ లేజర్తో ఆ గమ్ని కూడా నీట్గా ఇన్సైజ్ చేసి జ్ఞానదంతం నార్మల్గా బయటకు వచ్చేలాగా కూడా హెల్ప్ చేస్తాయి. కొన్నిసార్లు కొంతమందికి కంటిన్యూస్గా పాన్ చూయింగ్, స్మోకింగ్ వల్ల నోట్లో చిగుళ్ళు, నోట్లో చీక్స్ కూడా గట్టిగా అయిపోయి ఓరల్ సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ అని అంటాము. ఈ లేజర్స్ వల్ల ఆ ఓరల్ సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ని కూడా మనం ప్రాపర్గా ట్రీట్ చేయొచ్చు. దంత వైద్యంలో లేజర్స్ వల్ల ప్రయోజనాలేంటి? అడ్వాంటేజెస్ ఆఫ్ లేజర్స్ నార్మల్గా ఇప్పటి వరకు అయితే
కొంచెం పేషెంట్ని యాంగ్జైటీ లెవెల్ నుంచి తగ్గిస్తుంది. పేషెంట్ ఏదో కొత్త టెక్నిక్, అదేదో అడ్వాన్స్డ్ టెక్నిక్ అని ఆ ఫీలింగ్తో కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. తర్వాత బ్లడ్లెస్ సర్జరీ అని ఈ మధ్య చెప్తా ఉన్నారు. లేజర్తో ఒక పాయింట్ వరకు మనం బ్లడ్లెస్ సర్జరీ చేయొచ్చు. ఆ తర్వాత రొటీన్ బ్లీడింగ్ అనేది ఏ వూండ్కైనా ఏ ఇన్సిషన్కైనా ఉంటుంది. అది లేజర్తో కానివ్వండి, బ్లేడ్తో కానివ్వండి, బ్లీడింగ్ అయితే కంపల్సరీ ఉంటుంది. కానీ లేజర్తో నార్మల్ ఇన్సిషన్తో కంపేర్ చేస్తే లేజర్తో ఇచ్చే ఇన్సిషన్కి కొంచెం తక్కువ బ్లీడింగ్ ఉంటుంది. టూత్ ప్రిపరేషన్ విత్ నార్మల్ రొటీన్ బర్ టెక్నిక్తో కానీ లేజర్ టెక్నిక్తో కానీ కంపేర్ చేస్తే బర్ టెక్నిక్తో కొంచెం సౌండ్ ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది. బట్ కటింగ్ టైం బర్ టెక్నిక్తో తక్కువ వెన్ కంపేర్ టు లేజర్స్తో అదే క్యావిటీ చేయాలంటే ఈ బర్తో చేసేదానికన్నా కొంచెం ఎక్కువ టైం తీసుకుంటూ ఉంటుంది. అంతకన్నా పెద్ద అడ్వాంటేజ్ లేజర్తో అయితే లేదు. సో ఇది రొటీన్ కన్నా ఒక రకమైన డిఫరెంట్ పద్ధతి. ఇప్పుడు రీసెంట్గా ఎక్కువ స్టార్ట్ చేస్తూ ఉన్నారు. లేజర్స్ వల్ల దుష్ఫలితాలు ఉంటాయా? లేజర్తో కాంప్లికేషన్స్ అంటే మెయిన్ వచ్చేది పేషెంట్కి కళ్ళకి ఎఫెక్ట్ అవ్వచ్చు. ఈ లేజర్ రేడియేషన్ కొంచెం కళ్ళ మీద ఎక్కువ పడితే కనుక కళ్ళకి ప్రాబ్లం వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అందుకే దానికి తగినటువంటి గ్లాసెస్ పేషెంట్ కంపల్సరీగా వాడాల్సి వస్తుంది. సో ఇవి దంత వైద్యంలో వేరే ఎటువంటి నార్మల్ రొటీన్ పద్ధతుల్లో కళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. సెకండ్ థింగ్ ఏంటంటే లేజర్స్ నార్మల్ వాటికన్నా చాలా వరకు టైం టేకింగ్ ఉంటుంది. తర్వాత ఒక వూండ్ కంపేర్ చేస్తే అంటే లేజర్తో చేసింది నార్మల్ బ్లేడ్తో చేసింది కంపేర్ చేస్తే నార్మల్ బ్లేడ్తో చేసిందే ఇంతవరకు బెటర్గా ఉంది లేజర్తో చేసేదానికంటే. ఎందుకంటే లేజర్తో అదొక రకమైన రేడియేషన్ తోటి కొంచెం అక్కడ అంతవరకు కొంచెం బ్లడ్ తక్కువ అయ్యి అక్కడ హీలింగ్ కొంచెం డిలే అయ్యే ఛాన్సెస్ కనపడతా ఉన్నాయి. సో ఇవి లేజర్కి సంబంధించిన కాంప్లికేషన్స్. దంత సమస్యల్లో లేజర్లు ఎలా ఉపయోగపడతాయో, డాక్టర్లకు పేషెంట్లకు లేజర్ చికిత్సతో ఎన్ని అనుకూలతలు ఉన్నాయో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం.